వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 6 థర్డ్ వార్త చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పెద్దపులి భయం వెంటాడుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మహారాష్ట్ర చంద్రపూర్లోని పత్తి చేనులో పెద్దపులి తిరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో దాడికి పాల్పడిన పెద్దపులి ఇదే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సుమిత్ర, మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొమరంభీం జిల్లాకి ఆనుకొని కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ప్రస్తుతం పెద్దపులి సంచరిస్తుంది. కాసేపటి క్రితం మనం చూసాం రిజల్ట్స్ లో అమృత్గూడ సమీపంలో ఉన్న పంట చెట్లలో పెద్దపులి పరుగులు తీయడాన్ని స్థానికులు వీడియో తీశారు. పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ 3 కిలోమీటర్ల దూరాన్ని ఈ రోజు రాత్రి లేదా రేపటి వరకు మళ్ళీ దాని నడక అనేది కొమరంభీం జిల్లా వైపు ఉందన్నట్టు కూడా మనకు స్పష్టం అవుతుంది. సిర్పూర్తి, కాగజ్ నగర్ ఏరియాలో గతంలో దాదాపు 1.5 months 2 months నుంచి హల్చల్ చేస్తూ అటు మనుషులపైన పశువులపైన దాడి చేస్తున్న పెద్ద పులిగానే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఈ పులి ఇదే ప్రాంతంలో తిరుగుతుంది. మనం రీసెంట్ గా చూసాం, మహారాష్ట్రలోని మాకోడి రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ ని దాటుతూ అది తెలంగాణలోకి ప్రవేశించింది. ఇక్కడ 4 రోజుల పాటు వెంపల్లి, చీలపల్లి అడవి ప్రాంతంలో కొంత సంచరించి పశువులపై దాడి చేస్తూ ఆ తర్వాత 2 రోజుల క్రితమే అంటే సోమవారం రోజు ఇది మళ్ళీ మహారాష్ట్రలోని అమృత్గూడలో ప్రత్యక్షమైంది. అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న ఒక మహిళ పైన కవిట్పేట్ ఏరియాలో ఒక మహిళ పైన దాడి చేసి హతమార్చింది. లాలూబాయ్ అనే మహిళ ఈ కవిట్పేట్ ప్రాంతంలో మృత్యువాత పడ్డది. సో ఈ అమృత్గూడ, కవిట్పేట్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కొమరంభీం జిల్లాకు సంబంధించి 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ పెద్ద పులికి సంబంధించిన భయం మాత్రం ప్రస్తుతం వీడడం లేదు. చాలా రోజులుగా ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు కేవలం అవగాహన కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే తెలంగాణలో ఒక ప్రాణం పోయింది, మహారాష్ట్రలో ఒక మహిళ మృతి చెందింది, ఒక వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితి ఉంది. సో పులి దాడిలో పశువులైతే చాలా వరకు మృత్యువాత పడుతున్న పరిస్థితుల్లో ఈ పులిని కొంత బంధించాలన్న డిమాండ్ చాలా వరకు వినిపిస్తుంది. కేవలం తెలంగాణలోనే కాదు, మహారాష్ట్ర అవతలి వైపు సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు. దీనికి మత్తుమందించి ఈ పులిని మహారాష్ట్రలోని తాడోబా పుల్ల సంరక్షణ కేంద్రం లేదా ఏదైనా జూకి తరలించారు. ఎందుకంటే వరుసగా మనుషులపైన దాడి చేస్తూ పంట పొలాల్లోనే ఎక్కువ తిరుగుతుంది కాబట్టి దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. సో ఈ పులిని ఖచ్చితంగా బంధించాలన్న ఒక డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మన వైపు తెలంగాణ కొమరంభీం జిల్లా వైపు ఉన్న సిర్పూర్తి, కాగజ్ నగర్ మండలాలతో పాటు అవతల మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ జిల్లాకు సంబంధించిన చాలా గ్రామాలకు కూడా ఈ పెద్ద పులికి సంబంధించిన టెన్షన్ ఇంకా ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. సో పులిని బంధించాలన్న ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.